హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్స్‌లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 4 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా అనే కంపెనీ ఉంది. అరబిందో ఫార్మా. దీంట్లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బయోలాజికల్ ఈ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. బయోలాజికల్ ఈ. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. థర్డ్ కంపెనీ వచ్చేసి ప్రోమియో అని చెప్పి ఉంది. ప్రోమియా అని చెప్పి ఈ కంపెనీ పేరుంది. దీంట్లో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసి హెట్రో డ్రగ్స్. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి, ఈ 4 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ 4 కంపెనీస్ కూడా హైదరాబాద్ లొకేషన్‌లోనే లొకేటెడ్ అయి ఉన్నాయి. అక్కడే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అలాగే జాబ్ లొకేషన్ కూడా మీకు హైదరాబాద్‌లోనే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అంటే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ అరబిందో ఫార్మా అనే కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 14థ్ సెప్టెంబర్ రోజైతే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారు, అలాగే ఏ డిపార్ట్మెంట్స్‌లో ఫ్రెషర్స్ తీసుకుంటున్నారు అన్నది మనం ఇప్పుడు డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ అరబిందో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్ చూస్తే, మనం ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయంటే, ప్రొడక్షన్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఓఎస్‌డి అలాగే ఇంజెక్టబుల్ అనే ఈ 2 సెక్షన్స్‌లలో వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. 3-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. అలాగే ప్రొడక్షన్‌లో ఓఎస్‌డి అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఓఎస్‌డి అనే సెక్షన్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనం ఫ్రెషర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఐటీఐ గాని, డిప్లొమా గాని లేదా బీఎస్సీ గాని ఈ క్వాలిఫికేషన్ ఉండి మీరు 23 లేదా 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయ్యి ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకొచ్చేసి ఓఎస్‌డి అనే ఈ సెక్షన్ ఏదైతే ఉందో దాంట్లో జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు రీసెంట్‌గా లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయ్యి ఉండాలి. న్యాప్స్ అనే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ కింద మీకు రిక్రూట్ అయితే చేసుకుంటారు. 1 ఇయర్ పాటు మీరు ఆ స్కీమ్ కింద వర్క్ చేసి మీ పర్ఫార్మెన్స్ బాగుంది అంటే మీకు 1 ఇయర్ కూడా అవసరం లేదు. 6 మంత్స్ లేదా 7 మంత్స్ వితిన్ టైమ్ 1 ఇయర్‌లో కూడా మీకు పర్మనెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ మీరు న్యాప్స్ అనే స్కీమ్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది 1 ఇయర్ పాటు. ఆ తర్వాత మీకు ఎంప్లాయ్‌గా ప్రమోట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ అరబిందోకి సంబంధించిన యూనిట్ ఏదైతే ఉందో యూనిట్ 3 బాచ్పల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. 14థ్ సెప్టెంబర్ రోజైతే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9:00 నుంచి 2:00 వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి. అదర్ డిపార్ట్మెంట్స్‌లో ఉంటే మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి మాక్సిమం మేల్ క్యాండిడేట్స్‌నే రిక్రూట్ చేసుకుంటారు. ఓకే. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్, అలాగే ఆధార్ లేదా పాన్ కార్డ్, ఇంకా ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ అరబిందో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకున్నారు కాబట్టి మనం ఓన్లీ ఫ్రెషర్స్ గురించి మాట్లాడుకున్నాము. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 3-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఈ యూనిట్ 3 పాచ్పల్లి లొకేషన్‌లో అయితే ఏదైతే అరబిందో యూనిట్ ఉందో అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బయోలాజికల్ ఈ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనం ఫ్రెషర్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడొచ్చేసి ఎవరైతే ఎంబీఏ క్యాండిడేట్స్ ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం అయితే ఉంది. స్టోర్ అనే డిపార్ట్మెంట్‌లో వచ్చేసి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి,
వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఎవరైతే ఎంబీఏ క్వాలిఫై అయ్యి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. లాస్ట్ 2 ఇయర్స్‌లో అంటే 24, 25లో పాస్ ఔట్ అయ్యి ఉండాలి మీరు ఎంబీఏ. మీకు మాత్రమే ఈ అవకాశం అయితే ఉంది. లొకేషన్ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్ బయోలాజికల్ వ్యాక్సిన్ డివిజన్ షామీర్పేట్ హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఈ లొకేషన్‌కి సంబంధించి మీకు ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు కామెంట్‌లో అడగండి. నేను దీనికి సంబంధించిన లొకేషన్ కూడా మీకు కామెంట్‌లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఈ ఎంబీఏ క్వాలిఫై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో స్టోర్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళకి వచ్చేసి కండిషన్ ఏం పెట్టారంటే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే క్యాండిడేట్స్‌కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే వితిన్ 15 డేస్‌లో జాయిన్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఎంబీఏ క్వాలిఫికేషన్ ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. వేర్ హౌస్ అని చెప్పి డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. వేర్ హౌస్ అన్నా, స్టోర్ అన్నా 2 కూడా ఒకటే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్ చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో hr.intern7@biological.com అని చెప్పి మెయిల్ ఐడీ ఏదైతే ఉందో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయొచ్చు. అక్కడ నుంచి మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇదొచ్చేసి ఫ్రెషర్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో, మనం దీని గురించి స్కిప్ చేద్దాము. ఇక్కడ చూడండి మినిమమ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఎక్స్‌పీరియన్స్ సంబంధించిన నోటిఫికేషన్ అని చెప్పి నేను దీన్నైతే స్కిప్ చేస్తున్నాను. ఒకవేళ మీకు స్ట్రాంగ్ స్కిల్స్ ఉంటే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్ కూడా అని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఎవరైతే ఎంబీఏ క్వాలిఫికేషన్ ఉండి హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్‌లో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు వీక్‌లో 6 డేస్ వరకు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. కాకపోతే మంత్‌లో 2 సాటర్‌డేస్ వీక్ ఆఫ్ కూడా తీసుకోవచ్చు. 2 సాటర్‌డేస్ అలాగే 4 సండేస్ అంటే 6 డేస్ పాటు మీకు ఆఫ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. జనరల్‌గా ఫార్మా కంపెనీస్‌లో ఓన్లీ 4 డేస్ మాత్రమే వీక్ ఆఫ్స్ అనేవి ఇస్తారు. కానీ ఇది బయోలాజికల్ ఈ కంపెనీలో 6 డేస్ పాటు ఇస్తున్నాము అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు కాబట్టి హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో మంచి అవకాశం ఉంది. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి దీనికి హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు కూడా ఎంబీఏ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా! వేర్ హౌస్ అనే డిపార్ట్మెంట్‌లో దానికి ఎంబీఏ క్వాలిఫికేషన్ ఉండాలి. లేదా హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌కి అయినా కూడా ఎంబీఏనే క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం అయితే ఉంది. మీరొచ్చేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌కి జాబ్‌కి అప్లై చేసుకోవాలన్న క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. vaishali.panchal@biological.com అని చెప్పి ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సరిపోతుంది. మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. vaishali.panchal@biological.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. ఈ మెయిల్ ఐడీకి అయితే మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. ఓకే. ఇది ఈ బయోలాజికల్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ ప్రోమియా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్‌లోనే మీకు వర్క్ చేసే అవకాశం అయితే ఇస్తున్నారు. దీనికొచ్చేసి 13th రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూస్తే 13th సెప్టెంబర్ రోజు మార్నింగ్ 10:00 నుంచి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి ప్రోమియా థెరపెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాట్ నంబర్ M4 మెడికల్ డివైస్ పార్క్ సుల్తాన్పూర్ అమీన్పూర్ సంగారెడ్డి తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది హైదరాబాద్‌కి ఔట్‌స్కట్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. కానీ హైదరాబాద్‌కి నియర్ బై ఉండడం అయితే జరుగుతుంది దీని లొకేషన్. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ లొకేషన్‌కి వెళ్ళేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏం అడుగుతున్నారు అంటే ఎవరైతే ఐటీఐ, డిప్లొమా లేదా బీఎస్సీ, బీఫార్మ్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఈ క్వాలిఫికేషన్ ఉండి ఫ్రెషర్స్ అందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసిన తర్వాత 1 మంత్ పాటు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అని చెప్పి వాళ్ళది ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఉంది. ఆ ట్రైనింగ్ సెంటర్‌లో మీకు ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో కూడా మీకు స్టైఫండ్ అనేది పే అయితే చేయడం జరుగుతుంది. తర్వాత 1 మంత్ తర్వాత మీకు ప్లాంట్‌కి తీసుకెళ్తారు జాబ్ చేయడానికి. ఓకే. ఇక్కడొచ్చేసి దానికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా మెన్షన్ చేశారు. స్టైఫండ్ విల్ బి పెయిడ్, సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఇంకా ట్రాన్స్‌పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పోస్ట్ ట్రైనింగ్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ విల్ బి ప్రొవైడెడ్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. జాబ్ చేయడం కంటే ముందు మీకు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాతనే వర్క్‌లోకి పంపించడం అయితే జరుగుతుంది. ఓకే. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. లొకేషన్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా!
ప్రోమియా థెరపెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాట్ నంబర్ M4 ప్లాట్ నంబర్ మెడికల్ డివైస్ పార్క్ సుల్తాన్పూర్, అమీన్పూర్, సంగారెడ్డి అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఈ లొకేషన్‌కెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి హెట్రో డ్రగ్స్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 13 సెప్టెంబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికొచ్చేసి 13 సెప్టెంబర్ రోజు మార్నింగ్ 9:00 నుంచి 12:00 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి ఏదైతే హెట్రో డ్రగ్స్ లిమిటెడ్ అనే యూనిట్ ఉందో దానికి సంబంధించి యూనిట్ 4లో అయితే కండక్ట్ చేస్తున్నారు. బొంతపల్లి విలేజ్, గుమ్మడిదల మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ లేదా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ప్రొడక్షన్ అని చెప్పి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ ఒక్క డిపార్ట్మెంట్‌లోనే 0-5 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, మీకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ లేదా పాన్ కార్డ్, ఇంకా మీ 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి పే స్లిప్స్ అడిగారు. ఏవైతే పే స్లిప్స్ ఉన్నాయో వాళ్ళు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అడుగుతారు. ఫ్రెషర్స్‌కి ఎలాంటి పే స్లిప్స్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్ కానీ అవసరం లేదు. ఓకే. ఇది హెట్రో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఫ్రెషర్స్ బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని పాస్ అవుట్ అయ్యి ఉండి ప్రొడక్షన్‌లో వర్క్ చేయాలనుకుంటే మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. బొంతపల్లి యూనిట్ 4 అనే ఈ యూనిట్‌లో అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 13 సెప్టెంబర్ రోజు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ 4 కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ కోసం ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.